నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం 6 గ్యారెంటీలు అమలు అనేది ఒక అబద్ధం. మిత్రులారా, ప్రభుత్వం ఒక 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. వరంగల్ బహిరంగ ఒకటి సభ పెట్టుకున్నారు ఉత్సవాల పేరిట. తర్వాత వేములవాడ సభ. ఏంటి ఆ సభ అంటే 1 year ప్రజా పాలన ఉత్సవాలంట. మరి మేము సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, పాలన మాది అద్భుతంగా కొనసాగుతుంది, అందుకే ప్రజా ఉత్సవాలు మేము జరుపుతున్నాం అనే మెసేజ్ చేయదలుచుకున్నారు ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు. మరి ఏం అమలు జరిగినాయి, ఎందుకు వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవాల్సి వస్తున్నది? ఒక సైడ్ ఏమో ప్రజల గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తలేదని చెప్పేసి ప్రతి వర్గం, ఒక్క వర్గం కాదు, ప్రతి వర్గం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భాలు మనం సోషల్ మీడియా వేదిక కావచ్చు, పేపర్లో చూస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజా ఉత్సవాల పేరిట కొత్త అంశానికి తెరదీసింది. వాళ్ళ సంవత్సరం కంప్లీట్ అయింది. మిత్రులారా, నేను ఒక్క అంశం మాట్లాడుకున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్కటే, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మనం మాట్లాడుకున్నాం. ఎన్ని అమలైనవి, ఎన్ని అమలు కాలేవు, ఎందుకు ఉత్సవాలు కొనసాగిస్తున్నారు? 100 రోజులు మేము వచ్చిన 100 రోజుల్లోనే మేము 6 గ్యారెంటీలు మేము కథం పట్టిస్తాం, మొత్తం అమలు చేస్తాం అనే మాట చెప్పారు. ఎన్ని అమలైనవి, ఎన్ని అమలు కాలేవు, ఒక 6 గ్యారెంటీలు మేము మాట్లాడదాం. మిగతా చాలా 420 అంశాలు చాలా ఉన్నాయి, వాటి జోలికి వద్దు ఇప్పుడు మనం. మిత్రులారా, వాళ్ళు ఫస్ట్ గ్యారెంటీ ఏమి ఇచ్చారు? మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి అని ఇచ్చారు. మొదటి గ్యారెంటీ కింద మహాలక్ష్మి అని ఇచ్చారు. మహాలక్ష్మిలో ఏం చెప్పారు? ప్రతి మహిళకు 2500 మేము అధికారంలోకి రాగానే 2500 ఇస్తామని చెప్పేసి చెప్పారు. అమలు అయిందా? అమలు కాలేదు మిత్రులారా. మహాలక్ష్మిలో తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాం అన్నారు. ఎంత అమలు చేసారు? ఈ రాష్ట్రంలో 1 కోటి కనెక్షన్లు ఉంటే వాళ్ళు 50%, కేవలం 39 లక్షలు 40 లక్షలు అమలు చేశారు. అది 50% అనుకుందాం, 50% అమలు జరిగింది. ఆర్టీసీ ఇది అమలు జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది ఏంది అనేది మనం చూస్తున్నాం. ఇది ఒకటి అమలు ఫుల్ఫిల్ నడుస్తున్నది. రెండో గ్యారెంటీ కింద ఏంది? రైతు భరోసా అని రెండో గ్యారెంటీ పెట్టారు. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. కేసీఆర్ గారు సంవత్సరానికి 2 పంటలకు ఇస్తే మేము సంవత్సరానికి 3వ పంట పాపం చేసింది, మేము 15,000 ఇస్తాము ఎకరానికి అని చెప్పారు. ఏమైంది? అమలు కాలేదు. తర్వాత తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇది అమలు కాలేదు. వరి పంటకు 500 బోనస్ అన్నారు. మేము అధికారంలోకి రాగానే 500 బోనస్ ఇస్తాము ప్రతి వరి గింజకు. ఇప్పుడు సన్న వడ్లకు ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఇది కూడా అమలు కాలేదు సంవత్సరానికి అయిపోయినా కూడా. తర్వాత 3వ గ్యారెంటీ ఏం పెట్టిర్రు? గృహజ్యోతిలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి పేదవాడికి అన్నారు. ఎంతమందికి వస్తుంది రాష్ట్రంలో? వాళ్ళు ఇప్పటి వరకు డాటా బయట పెట్టలేదు. అందుకే మనం ఏం చెప్తున్నాం? 50% అమలు అని చెప్తున్నాం. 50% అమలు కింద తీసుకున్నాం. 4వ గ్యారెంటీ ఏం చెప్పిర్రు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు చాలా అట్టర్ ప్లావ అసలు ఎవరు కట్టియలేరు అని చెప్పేసి ఇప్పుడు మూసి నది బాధితులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. అది పక్కకి పెడదాం. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అన్నారు. అమలైందా? కాలేదు. తర్వాత స్థలం ఉన్న వారికి 5 లక్షలు అన్నారు. కాలేదు. ఉద్యమకారులకు కేసీఆర్ గారు మోసం చేసిండు, మేము 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. అమలైందా? కాలేదు. ఇందిరమ్మ ఇల్లులో 3 అమలు కాలేవు. చూడండి. 5వ గ్యారెంటీ ఏం పెట్టిర్రు? యువ వికాసంలో ఏం చేశారు? విద్యార్థులకు 5 లక్షల విద్యుత్ భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. అమలైందా? కాలేదు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం. కేసీఆర్ గారు మొత్తం విద్యను సర్వనాశనం చేసిరని చెప్పుకొచ్చి ఇది ఒకటి పెట్టిర్రు. 11వ అంశం కింద అమలు కాలేదు. 6వ గ్యారెంటీ ఏం పెట్టిర్రు? చేయుతలు ఏం పెట్టిర్రు? పెన్షన్ 4,000. కేసీఆర్ గారు 2,016 రూపాయలు ఇస్తున్నారు. మేము అధికారం డిసెంబర్ 9 తారీఖు నాడు మేము 4,000 పెంచిస్తాం. అమలు కాలేదు. చూడండి. ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షలు. కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు అన్నారు.
ఇది అమలు అంటున్నారు. ఎవరికి అమలు అవుతుంది, ఎంతమందికి అమలు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు ఒక డాటా రిలీజ్ చేయలేరు, ఏం చేయలేరు. అంటే చూడండి మిత్రులారా, మొదటి గ్యారంటీలో అమలు ఎన్ని అయినాయి? ఉచిత బస్ ఒకటే అయింది, 2 అమలు కాలేదు. రెండో గ్యారంటీ రైతు భరోసా కింద అమలు ఎన్ని అయినాయి? 3 కాలేవు. చూడండి మిత్రులారా, మూడో గ్యారంటీ కింద గృహజ్యోతిలో ఇది అమలైంది 50%. 4గో గ్యారంటీ కింద అమలు 3 కాలేవు. 5వ గ్యారంటీ కింద యువ వికాసంలో 2 హామీలు కాలేవు. 6వ గ్యారంటీ కింద చేయితలో ఒకటి అమలైంది. అంటే అమలైన ఎన్ని? 1 2 3 మూడు అంశాలు మాత్రమే అమలు జరుగుతున్నాయి. మరి ఇంకా 10 మొదలు పెట్టలేరు. మరి మీరు ప్రజా ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి? ప్రజాపాలన ఉత్సవాలు ఏదో చెప్తున్నారు, అది ఏదో మేము ఉత్సవాలు 1 year, మరి ఎట్లా జరుగుతున్నాయి? 6 గ్యారెంటీల్లోనే 13 అంశాలు ఉంటే 3 అమలు జరుగుతున్నాయి. అరకొర 500 గ్యాస్, అరకొర ఉచిత విద్యుత్, ఒకటి మాత్రం ఆర్టీసీ బస్సు, ఇంకోటి 4వది ఏంది? అంతే. మరి 10 అంశాలు ఇంకా మొదలే కాలేవు. మీరు ఉత్సవాలు ఎట్లా చేస్తారు? ప్రజలకు తెలుస్తలేదా ఇది మేము ఏం చేసినా నడుస్తుంది మా అధికారం అనుకుంటే? మరి మీ గ్రౌండ్ లెవెల్ నాయకులు మిమ్మల్ని, స్టేట్ నాయకులను, సీఎం మన మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యే వర్గాన్ని మిస్గైడ్ చేస్తున్నారా? సార్ మనం ప్రజల్లో సరిగా అమలు కాలేను, చాలా ఉన్నాయి, మనం ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటామని మరి కింది నాయకులు పై నాయకులకు ఎందుకు చెప్తలేరు? కానీ ఎక్కడో కాంగ్రెస్ లో ఎక్కడో చాలా మోసం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పతనానికి మొదలైంది. ఇదంతా అర్థం ఏంటంటే కాంగ్రెస్ పతనానికి కార్యకర్తలు మొదలుపెట్టిరా, నాయకులా, ఏదో కానీ మొత్తానికి మొదలైంది. తర్వాత మనం చర్చించుకోవాల్సినవి 420 అంశాలు ఉన్నాయి. ఇంకా ఇవి 6 గంటలు కాదు. రుణమాఫీ అన్నారు, సగమే అయింది. ఇట్లా విద్యార్థులకు ఉద్యోగాలు అన్నారు, కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఇచ్చి ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటున్నారు, 2 లక్షలు అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 అంశాలు ఉన్నాయి. చూడండి, మీరు 1 సంవత్సరం ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటారు? 1 year ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటారు? ప్రజలకు మీరు రేపు ఖచ్చితంగా ఆన్సర్ చేయవలసిందే. కాబట్టి మిత్రులారా, ఈ 6 గ్యారెంటీల కోసమే నేను ఇట్లా చెప్తే, ఇట్లా ఉంటే మరి మిగతా అంశాలు చాలా ఉన్నాయి అమలు కానీ ప్రభుత్వం చెప్పి చేయని పెద్ద నాయకులతోని అమలు చెప్పించారు. ఈ వాగ్దానాలు ఊరికి చెప్పలేదు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు జాతీయ నాయకులతోని ఈ 6 గ్యారెంటీలు చెప్పించారు. కానీ 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజులు కాదు కదా, 360 రోజులు అయింది. ఇప్పుడు సంవత్సరానికి ఉత్సవాలు చేస్తాం, 360 రోజులు అయింది. ఈ 6 గ్యారెంటీలే అమలు కాలేదు, ఉత్సవాలు మొదలు చేసుకున్నారు. మిత్రులారా, అంశం ఇది. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహ.